నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే చోట రోడ్డు గుంతలమయమై ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఈ రోడ్డు మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పెరికేడు గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బాపులపాడు మండలం పెరికిడి నుంచి పెదపాడు వెళ్లే దారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. తరచూ లారీలు వెళ్లటం వల్ల కూడా రోడ్డు మరింత దెబ్బతిని గుంతలమయమైంది. పొలాలకు వెళ్లే రైతులు మొదలుకొని ఉద్యోగాలకు చదువు కోసం వెళ్లే వాళ్లు కూడా ఈ రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రమాదాలు కూడా సర్వసాధారణంగా మారాయంటున్నారు స్థానికులు. పెదపాడు వసంతవాడ వెళ్లే రోడ్డు చాలా పాడైపోయింది, గోతులతో కూడి ఉంది. రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వారు మా ముందు దయవించి ఈ రోడ్డును సకాలంలో పూర్తి చేస్తే మేము చాలా సంతోషిస్తాం. గవర్నమెంట్ త్వరగా పరిశీలిస్తుందని కోరుతున్నాను. బాపుపల్లి మండలం తెలుగు పంచాయతీ తల్లిపాడు మెయిన్ రోడ్డు టర్నింగ్లు పెద్ద రోడ్డు అవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే కలిగి రావడానికి ప్లస్ అందరూ ఇటు కాన్స్టిట్యూషన్ క్లాస్ కూడా పేరుకే ప్రధాన రహదారి అని చెప్పుకోవటం తప్ప దాదాపు 1.5 కిలోమీటర్ మేర అధ్వానంగా తయారైంది. వాహనదారులతో పాటు కాలినడకన వెళ్లే వాళ్ళు కూడా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండటం కూడా ప్రజలను భయపెడుతూ ఉంది. అందుకే తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దాని గురించి అధికారులు స్పందించి ఎమ్మెల్యే పనులు చేపట్టవలసిందిగా కోరుతున్నాము. బడ్జెట్ కాబట్టి ప్రభుత్వం కొంచెం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చాలా చాలా అవుతుంది. చూడొచ్చు మీరు కూడా కొంచెం నైట్ పూట కరెంట్ లేదు, లైటింగ్ లేకుండా వచ్చే వెహికల్స్ కొంచెం యాక్సిడెంట్ అవుతాయి. రోడ్డు బాగా కొంచెం బలపడి అధికారులు తెలిసి అంత రోడ్డు వేస్తే బాగుంటుందని ఆలోచించుకోవాలి. ఈ రోడ్డు మీద ప్రయాణం అంటేనే భయపడేలా రాత్రిపూట ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా ఈ రోడ్డు సమస్య మీద అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి తక్షణమే సమస్యను పరిష్కరించాలని